among others, are expected. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధం కొనసాగుతున్న సమయంలో రష్యా భారత్కు బిగ్ ఆఫర్ ఇచ్చింది. అధునాతన స్టైల్ సుయోక్ Su-F-57 యుద్ధ విమానాలను ఇండియాతో కలిసి ఉత్పత్తి చేయాలని రష్యా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమాచారం సైతం ఇండియాకు ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. భారత్, రష్యా కలిసి ఈ 5వ తరం యుద్ధ విమానాలు ఉత్పత్తి చేస్తే శత్రు దేశాలైన పాక్, చైనాలు భారత్కు చూస్తే వెన్నులో వణుకు పుట్టవలసిందేనని నిపుణులు అంటున్నారు. ఇరు దేశాలు కలిసి గతంలో ప్రపంచంలోనే అతి భయానక మిసైల్స్ అయిన బ్రహ్మోస్లను ఉత్పత్తి చేశాయి. వీటికి ఇండియాలోని బ్రహ్మపుత్ర, రష్యా రాజధాని మాస్కో పేర్లు వచ్చేలా మిసైల్స్ కు బ్రహ్మోస్ అని నామకరణం చేశాయి. రష్యా భారత్ కు దశాబ్దాల పాటు మిత్ర దేశంగా ఉంది. భారత్ ఉగ్రదేశం అనే ముద్ర వేసేందుకు ఐక్యరాజ్య సమితిలో చైనా అనేక సార్లు ప్రయత్నించగా రష్యా ఆదుకుంది. ఉగ్రవాదులకు ప్రోత్సహిస్తున్న దేశం ఏదో, ఉగ్ర దేశానికి మద్దతు పలుకుతున్న దేశమేదో ప్రపంచ దేశాల వేదికపై గట్టిగానే చెప్పింది. ఇటీవల పెట్రోల్, డీజిల్ ను సైతం రష్యా భారత్ కు చౌకగా అందించి మనల్ని ఆదుకుంది. అమెరికాతో చర్చలు జరుగుతున్న సమయంలోనే రష్యా భారత్ కు ఈ ఆఫర్ ఇవ్వడంతో అగ్రదేశానికి కౌంటర్ ఇచ్చినట్లేనని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా మరోసారి టారిఫ్లు పెంచాలని చూస్తున్నా రష్యా మాత్రం భారత్ కు తాను ఉన్నారనే భరోసానిస్తోంది. కృష్ణ